హలో అందరికీ వెల్కమ్ టు మీ లక్ష్మీస్ ముచ్చట్లు. పొద్దున్నే ఒక మంచి జ్యూస్ తాగామంటే చక్కగా హెల్తీగా ఉంటాం. దానికోసం బీట్రూట్లు, దానిమ్మ, ఇంకా ఉసిరి పలుకులు, చక్కగా ఈ మూడు కాంబినేషన్లో జ్యూస్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఉసిరి పడిద్ది కాబట్టి కాస్త పుల్లగా కూడా ఉంటుంది. చక్కగా ఇట్లా జ్యూస్ చేసుకొని రోజు ఎర్లీ మార్నింగ్ ఒక కప్పు అలా బాల్కనీలో కూర్చొని పేపర్ చదువుకుంటా తాగేస్తూ ఉంటాను నేను. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మన ఇష్టం. ఒకరోజు ఏబీసీ జ్యూస్ అని, ఒక్కొక్క రోజు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అని, ఇంకొక రోజు మ్యాంగో జ్యూస్ అని, లేదా జ్యూస్ల మీద బోర్ కొట్టింది అనుకోండి చక్కగా రాగి జావ సగ్గుబియ్యం కాంబినేషన్లో చాలా బాగుంటుంది. వీలైనన్ని ఎక్కువ సార్లు లిక్విడ్స్ రూపంలో ఒకటి తీసుకోండి. ఈ మజ్జిగ కావచ్చు, జావ కావచ్చు, జ్యూస్ కావచ్చు, వాటర్ కావచ్చు. మ్యాక్సిమం 3 to 4 లీటర్స్ ఈ సమ్మర్లో తాగాలన్నమాట. అప్పుడే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. ఈ మధ్యకాలంలో అందరం ఎదుర్కొంటున్న సమస్య ఏంటి? నిద్రలేమి కదా. సో దానికోసం ఇవి గుమ్మడి గింజలు, బాదం పప్పులు నానబెట్టాను. వీటిల్లో విపరీతమైన మెగ్నీషియం ఉంటుంది. మెగ్నీషియం ఎక్కువ ఉండే ఫుడ్ని మనం తీసుకోవటం వల్ల చక్కగా నరాలు ఇంకా కండరాలు రిలాక్సింగ్ మోడ్లోకి పోతాయి అన్నమాట. దానివల్ల మనకి నిద్ర పట్టడం చాలా ఈజీ అవుతుంది. ఇంకా అలానే ఆకుకూరలు కూడా నైట్ టైం డిన్నర్లో ఇట్లా మెగ్నీషియం ఎక్కువ ఉండే ఫుడ్ని తీసుకుంటా. అంటే గుమ్మడి గింజలు, నానబెట్టిన బాదం గింజలు కొన్ని తీసుకుంటా రెగ్యులర్గా. ఆకుకూరలు కూడా ఏదో ఒక రూపంలో 2 రోటీస్లో ఆకుకూర ఫ్రై కానీ, ఆకుకూర పులుసు కూర కానీ, ఆకుకూర పప్పు కానీ, అట్లా ఏదైనా ఆకుకూర కర్రీ కానీ చేసేసుకొని ఏదో ఒక ఆకుకూర ఉండేటట్లు చూసుకోవాలన్నమాట. నైట్ డిన్నర్లో ఎర్లీగా చేయాలి. ఆటోమేటిక్గా నరాలు, కండరాలు అన్నీ రెస్ట్ మోడ్లోకి వచ్చేసి మీకు త్వరగా నిద్ర పట్టిద్ది. ఇది కొన్ని రోజులు ట్రై చేయండి, ఒక 20 days అట్లా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అన్నమాట. ఆకుకూరలు వంటికి ఎంత మంచిదో కంటికి కూడా అంతే మంచిది. ఇంకా రక్తహీనతతో బాధపడే వారికి మంచి మెడిసిన్ అని చెప్పొచ్చు. నేనైతే చక్కగా పొన్నగంటాకుని ఇట్లా ఒలుచుకొని పెసరపప్పు కాంబినేషన్లో ఇగురులాగా వేస్తాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కాస్త ఉప్పు కారాలు తగ్గించి వేసుకున్నామంటే ఆకుకూరల్లో చక్కగా ఎక్కువ క్వాంటిటీలో ఆకుకూరలు తీసుకోవచ్చు మనం. అలాగే మెంతికూర టొమాటో కాంబినేషన్ వేరే లెవెల్ ఉంటుంది. ఆ రెసిపీ కూడా పెడతాను మీకు నేను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా మీకు ఎలా నచ్చితే అలా చక్కగా వీక్లో 4-5 days ఆకుకూరలు తినండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.